హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. మన ప్రీవియస్ వీడియోలో యోగా యొక్క ఇంపార్టెన్స్ అండ్ యూజెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం యోగా చేసేందుకు ముందు పాటించాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి తెలుసుకుందాం. మనం ఏ గేమ్ ఆడాలన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకున్నాకే ఆడతాం కదా. అలాగే యోగా చేయాలన్నా సరే ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించి యోగా ప్రాక్టీస్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి. రూల్స్ ఏంటంటే, మనం ప్రతిసారి యోగా చేసే ముందు 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ కంపల్సరీ వార్మప్ ఎక్సర్సైజెస్ ఆర్ సూర్య నమస్కారాలు చేయాలి. అవి చేయడం ద్వారా మన బాడీ కొంచెం ఫ్లెక్సిబుల్గా అవుతుంది. అప్పుడు మనం ఏ యోగా పోజ్నైనా ఏ యోగాసనాన్నైనా సరే ఈజీగా వేయగలుగుతాం. సెకండ్ది ఏంటంటే, మనం యోగా ఎప్పుడు చేయాలి అనే డౌట్ ఉంటుంది. ఏ టైంలో చేయాలి అన్న డౌట్ కొంతమందికి ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 5 to 6 చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలాగే మనం ఫుడ్ తీసుకున్న తర్వాత, అంటే సాలిడ్ ఫుడ్ తీసుకున్న తర్వాత 3 hours వరకు యోగా చేయకూడదు. లిక్విడ్ ఫుడ్ అయితే 1 hour తర్వాతే యోగా చేయాలి. లేకపోతే కొన్ని డైజెషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బాగుంటుంది. అలాగే మనం యోగా పోజ్ చేసినప్పుడు, యోగాసనంలోకి వెళ్ళినప్పుడు, యోగా పోజ్ అన్నా యోగాసనం అన్నా ఒకటే, యోగాసనంలోకి వెళ్ళినప్పుడు స్లోగా వెళ్ళాలి. యోగా పోజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా స్లోగా రావాలి. అలాగే యోగా చేసినప్పుడు మనం బ్రీతింగ్ హోల్డ్ చేసి ఉంచకూడదు. బ్రీతింగ్ నార్మల్గా ఉండేటట్టు చూసుకోవాలి. బ్రీతింగ్ నార్మల్గా ఉంటే మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు చెప్పినవన్నీ యోగా చేసేవాళ్ళు తెలుసుకోవాల్సిన మెయిన్ రూల్స్. నెక్స్ట్ వీడియోలో సూర్య నమస్కారాలు ఎలా చేయాలి అండ్ సూర్య నమస్కారాలు యొక్క యూజెస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.